సీనియర్ హీరోయిన్ జ్యోతిక ఇప్పుడు తన కొత్త నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడంలో బిజీగా ఉంది. ఇటీవల ఆమె ఆన్లైన్ లో పోస్ట్ చేసిన ఒక కొత్త పిక్ అయితే చర్చకు దారి తీసింది. కొంతమంది నెటిజన్లు ఆమె భర్త సూర్య కంటే ప్రదీప్ రంగనాథన్ లేదా విజయ్ చాలా బెటర్ అని ఆమెను ట్రోల్ చేశారు. ఆ కమెంట్ కాస్త జ్యోతిక దృష్టిలో పడడంతో ఆమె స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది. జ్యోతిక భర్తపై ట్రోలింగ్ గురించి ఎలా స్పందించిందనేది చూద్దాం. జ్యోతిక ఇటీవల చేసిన ఒక పోస్ట్ కి నెటిజన్ల నుంచి వచ్చిన కామెంట్స్ తో ఆమె కామెంట్స్ బాక్స్ నిండిపోయింది. అందులో కొంతమంది సూర్యని ట్రోల్ చేశారు. ప్రదీప్ రంగనాథన్ మీ భర్త సూర్య కంటే బెటర్. నిజం ఏమిటంటే విజయ్ మీ భర్త ఆమె సోదరుడి కంటే బెటర్. మొదట డ్రాగన్ లవ్ టుడే కలెక్షన్స్ ని బ్రేక్ చేయమని చెప్పండి వంటి కామెంట్స్ అయితే చేశారు కొంతమంది. ఈ కామెంట్స్ సారాంశం ఏంటంటే విజయ్ సూర్య కంటే బెటర్ అని. అలాంటి కామెంట్స్ పై జ్యోతిక స్పందించిన తీరు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఆమె నవ్వుతున్న ఇమోజీతో కూల్ గా రిప్లై ఇచ్చింది. దీంతో జ్యోతిక రిప్లై చూసిన ఆమె అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది అనవసరంగా ఇలాంటి ఫ్యాన్ వార్ ని జ్యోతిక ఎందుకు లాగుతున్నారని ఫైర్ అవుతుంటే, మరికొందరు మాత్రం ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ పై స్పందించకపోతేనే బెటర్ అని సలహా ఇస్తున్నారు. జ్యోతిక చివరిసారిగా 2024లో వచ్చిన శైతాన్ శ్రీకాంత్ మరి చిత్రాలతో కనిపించింది. ఇటీవల కాలంలో జ్యోతిక వరుస హిందీ ఆఫర్స్ కొట్టేస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో జ్యోతిక పూర్తిగా బాలీవుడ్ పైనే ఫోకస్ చేసింది. ఫిబ్రవరి 28న విడుదల కానున్న డబ్బా కార్టెల్ అనే సిరీస్ తో ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ తోనే ఆమె బిజీగా ఉంది. అలాగే జ్యోతిక హిందీ, తమిళ బైలింగ్వల్ చిత్రం లయన్ లో కూడా నటించింది. సూర్య 2024 రోజున కంగువ సినిమాతో కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నారు. భారీ అంచనాలతో పాన్ ఇండియా మూవీగా తెరపైకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించలేకపోయింది. పైగా నిర్మాతలకి భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. 2024లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఈ మూవీ డిజాస్టర్ కారణంగా సూర్యపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. కానీ ఆయన మాత్రం కంగువా రిజల్ట్ ని పక్కన పెట్టి ఇప్పుడు రెట్రో అనే కొత్త మూవీపై ఫోకస్ పెట్టారు. ఆ తర్వాత ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో మరో సినిమా చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు.